మనం భారత స్వతంత్రంలో 75వ రిపబ్లిక్ డే జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా నా దగ్గర మిత్రుడు ఉత్సవ్ మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్లో కొంపల్లి ఏరియాలో కానీ జగద్గిరిగుట్ట స్కూళ్ళల్లో కూడా ఏదైతే సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా పేద విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని ఒక ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉండే. నేను వారిపైన చాలా ప్రెషర్ పెడితే మొదట కొంచెం బెట్టి చేసినా కానీ దుబ్బాక నియోజకవర్గంలో 3 స్కూళ్ళకు ప్రతి స్కూల్కు 15 లక్షల రూపాయలు మొదటగా చేగుంట, నార్సింగ్, పోతారెడ్డిపేట, దుబ్బాక మండలంలో 15 లక్షల రూపాయలు పెట్టి 1 సంవత్సరం వరకు ఇద్దరు స్టాఫ్ను పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి గ్రామీణ ప్రాంతంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నాకు గుర్తు 20 సంవత్సరాల కింద నేను అమెరికా పోయినప్పుడు స్థానిక సమస్యలు ఉంటుండే. మనం ఇండియా నుంచి వచ్చినాము, అక్కడ అమెరికన్స్ ఉన్నారు, వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ ఉండాలి, మనకు కొంచెం ఇంగ్లీష్ వాళ్ళకంటే ఫ్లూయెంట్గా రాదు అని చెప్పి కొన్ని జాబ్స్ మనకి ఇయ్యని సందర్భాలు నేను చూసిన. అప్పుడు చాలామంది అక్కడ ప్రొఫెసర్లు చెప్తా ఉండే, అమెరికాలకు రావాలంటే అందరిస్తే మళ్ళా జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు మీ అందరికీ చేపించే బాధ్యత నాది. ఖచ్చితంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి పాఠశాల అభివృద్ధి కోసం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో 2-3 రోజులలో నాకు ఇస్తే వారం 10 రోజుల లోపల మీకు శాంక్షన్ చేసి ఆ పనిని కూడా చేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ముత్యంరెడ్డి గారు ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతంలో విద్యా అవకాశాలు ఉండాలి, మనం ఎప్పుడు కూడా హైదరాబాద్కు పోవద్దు, మన ప్రాంతంలో మన అవకాశాలు ఉండాలని చెప్పి వారి ఆలోచన విధానాన్ని నేను తీసుకున్నా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేగుంట మండలం చేగుంట హెడ్ క్వార్టర్స్ ఏదైందో విద్యా అవకాశాల కోసం ఇంకే విధంగా నేను అన్ని విధంగా చేపిస్తానని చెప్తా ఉన్నా. ముఖ్యంగా ప్రిన్సిపల్ గారిని, స్టాఫ్ని అందరినీ కూడా ఏ సమస్య ఉన్నా ఈ బడికి ఏది ఉన్నా మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సెలవు తీసుకుంటున్నాను.